హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్. ఈ రోజు కథ నా మనసంతా నువ్వే పార్ట్ 16. రచయిత చర్చాపు మౌనిక గారు. శారదమ్మ గారు చెప్పిందంతా విన్న జానకికి అనుమానం వచ్చింది. నిజంగా సరోజ పిన్నికి సంబంధించిన ఏ కాగితాలు కానీ ఆ రూమ్లో లేనప్పుడు, కావాలని అత్తయ్య గారు లేనప్పుడు అక్కడికి నన్ను పంపించడం ఏమిటి? నాకు ఆ లెటర్స్ కనబడాలి అని కావాలనే చేసిందా ఏమిటి అని ఆమె అనుమానంలో పడింది. ఇది తెలుసుకోవాలి అని సరోజ కోసం ఎదురు చూస్తోంది జానకి. ఆ సాయంత్రం వచ్చింది సరోజ ఇంటికి. బాగా అలసిపోయినట్టుగా ఉంది ఇప్పుడు. అది చూసిన ఆమె ఇప్పుడు ఆమెను ఎందుకు కదపడంలే అని రాత్రి భోజనాలు అయ్యాక సరోజ గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి సరోజ ఒక్కతే ఉంది ఆ గదిలో. పిన్ని గారు అని అంది జానకి. ఆమె సడన్గా అలా లోపలికి వచ్చి పిలిచేసరికి ఆమె ఉలిక్కిపడి ఏంటమ్మా ఎలా వచ్చావు అని అంది కంగారుగా. అదే మీ కాగితాలు దొరకలేదు అని చెప్పడానికి వచ్చాను అని అంది ఆమె ముఖంలోకి చూస్తూ. కాగితాలేంటి? హో, నువ్వంటున్నది ఆ కాగితాలా? అవి నా గదిలోనే ఉన్నాయి, దొరికాయి అని అంది చేతులు నలుపుకుంటూ. ఆమె కంగారు పడటం చూసిన జానకి, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? నేను అనుమానించినట్టే ఏదో ఉంటుంది, చెప్తా. నిజంగా ఏదైనా చేసి ఉంటే నా నుంచి తప్పించుకోలేవు పిన్ని అని అనుకుంది మనసులో. ఆరు బయట గార్డెన్లో కూర్చొని చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తుంది జానకి ఐశ్వర్యకి. కథలు చెప్తూ వాటిని వివరిస్తూ ఒక్కో ముద్ద పెడుతుంది. బాల్కనీలో నుంచి వీళ్ళని చూస్తున్నాడు రామ్. ఐశ్వర్య బుద్ధిగా కూర్చొని ఆమె చెప్తుంది వింటుంది. తలపైకి ఎత్తి చూసిన ఐశ్వర్య రామ్ని చూసి నువ్వు కూడా రా నాన్న అని పిలిచింది. ఐశ్వర్య పిలిచేసరికి జానకి కూడా పైకి చూసింది. రామ్కి కూడా వెళ్ళానని ఉంది, కానీ మొహమాటంగా అక్కడే నిల్చున్నాడు. లక్ష్మమ్మ అక్కడికి వచ్చి ఏంటి బాబు, పాప అంతలా పిలుస్తుంటే అలానే చూస్తున్నారు, రండి అని అంది లక్ష్మమ్మ. అతనికి కూడా వెళ్ళానే ఉంది. కిందకి వచ్చాడు వాళ్ళ దగ్గరికి. అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు వాళ్ళ ఎదురుగా. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. నాన్న, అమ్మ నా కోసం పప్పు మామిడికాయ చేసింది, భలే ఉంది, నువ్వు తిను అని జానకి వైపు తిరిగి అమ్మ నాన్నకి ఒక ముద్ద పెట్టు అని అంది ఐశ్వర్య. జానకి రామ్ ఇద్దరు ఇబ్బందిగా కదిలారు. లక్ష్మమ్మ వడియాలు వేయించుకొని తెస్తూ అంతలా ఆలోచిస్తావేంటి జానకమ్మ, కూతురితో పాటు తండ్రికి కూడా పెట్టు నీ చేతి గోరుముద్దలు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జానకి కాసేపు తటాపటాయించి ప్లేట్లో ముద్ద తీసి అతని నోటి దగ్గర పెట్టింది. ఆమె నుంచి ఇది అసలు ఊహించని అతను కొంచెం ఆశ్చర్యపోయాడు. తిను నాన్న అని అంది ఐశ్వర్య. అప్పుడు ఆమె చేతే గోరుముద్ద తిన్నాడు. ఆమె స్పర్శ అతనికి ఏవో అనుభూతులను కలిగించింది. బాగుంది కదా నాన్న, చెప్పు అని అంది ఐశ్వర్య రామ్ని కదుపుతూ. చాలా బాగుంది అని అన్నాడు రామ్. జానకి చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంది. నాన్నమ్మ ఎప్పుడు ఆ రాజు కథ మాత్రమే చెప్తుంది. అమ్మ చూడు, రోజుకి ఒక కొత్త కథ చెప్తుంది, భలే ఉంటాయి అని అంది. నానమ్మకి ఆ ఒక్క కథే వచ్చు ఆయుషు, నాకు కూడా చిన్నప్పుడు ఆ ఒక్క కథే చెప్పేది అని అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి జానకి ఇంకా ఐశ్వర్య కూడా నవ్వారు. అమ్మ, నువ్వు ఇంత మంచి కథలు నా చిన్నప్పటి నుంచే చెప్పొచ్చు కదా, నా దగ్గర ఉండి లేట్గా ఎందుకు వచ్చావు అని అంది ఐశ్వర్య అమాయకంగా. ఆ మాటకి ఇద్దరు కూడా మౌనంగా ఉన్నారు. చెప్పమ్మా, ఎన్ని రోజులు ఎందుకు రాలేదు నా దగ్గరికి అని అంది ఐశ్వర్య. అది మీ నాన్న నన్ను దూరంగా ఉంచాడు, నన్ను ముందు కలవలేదు, ఇద్దరం కలిసేసరికి లేట్ అయ్యింది, అందుకే నీ దగ్గరికి ఇన్ని రోజులు రాలేదు అని అంది జానకి. ఆమె అన్న మాటలకు ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు రామ్. అవునా నాన్న అని అంది ఐశ్వర్య అమాయకంగా చూస్తూ. అప్పుడు ఆమె వైపు చూస్తూ అవును, మీ అమ్మని ముందే కలిసి ఉంటే బాగుండేది, ముందే ఆమె మన జీవితంలోకి వచ్చి ఉంటే బాగుండేది అని అన్నాడు జానకి వైపు చూస్తూ. అతను అలా అనేసరికి ఆమె కూడా రామ్ వైపు చూసింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. నెమ్మదిగా జానకి రామ్ల మధ్య దూరం తగ్గుతూ వస్తుంది. ఇద్దరు అదే ఇంట్లో అపరిచితుల్లా ఉండేవారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు వాళ్ళ పరిచయస్తులు మారి క్రమంగా స్నేహితుల్లాగా మారారు. ఒకరోజు వంటగదిలో ఉన్న జానకి చుట్టూ తిరుగుతున్న ఐశ్వర్యాన్ని చూశాడు షూ వేసుకుంటూ. ఐషు అని పిలిచాడు.
ఏంటి నాన్న అంటూ వచ్చింది ఐశ్వర్య. మీ అమ్మ ఇలా పిలువు, మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఉంది అని అన్నాడు రామ్. అతని మాట విని వంటగదిలో నుంచి బయటికి వచ్చింది జానకి. ఆమెను చూసి, నీ చదువు మధ్యలోనే ఆగిపోయింది కదా, పూర్తి చేయాలని ఏమైనా ఉందా అని అడిగాడు. ఆమె చాలా రోజుల నుంచి దేని గురించి ఆలోచిస్తుంది. అది అతనే అడిగాడు. ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మీ అమ్మ ఏమీ సమాధానం చెప్పదేంటి, వద్దా అయితే అని ఐశ్వర్యాని అడిగాడు. ఆ మాటకి కంగారుగా అక్కడికి వచ్చి, అలా కాదు, నాకు ఇష్టమే అని అంది గబగబా. గుడ్ అని లేచి, నేను ఫ్యాక్టరీలో కొంచెం పని ఉంది, చూసుకొని వస్తాను, రెడీ అయి ఉండు, నీ కాలేజ్కి వెళ్దాం అన్నాడు. హేయ్ భలే భలే, అయితే అమ్మ కూడా నాతో పాటే స్కూల్కి వస్తుందా అని అంది ఐశ్వర్య. ఆమె మాటలకు ఇద్దరూ నవ్వుకున్నారు. కాదమ్మా, మీ అమ్మ కాలేజ్కి వెళ్తుంది, నీతో స్కూల్కి కాదు అని అన్నాడు రామ్ నవ్వుతూ. ఓహో అని అంది ఐశ్వర్య. అప్పుడే వచ్చిన శారదమ్మ గారు, అదేంట్రా, ఈ మధ్యనేగా మన జానకికి ఆరోగ్యం బాగుంది, మళ్ళీ ఆ కాలేజు చదువు అంటే తను స్ట్రెస్గా ఫీల్ అవుతుందిగా, కొన్ని రోజులు అయ్యాక వెళ్తుంది పోని అని అంది శారదమ్మ గారు. లేదమ్మా, నేను బాగా ఆలోచించాను, తనకి నచ్చింది చేస్తే ఆమె ఆరోగ్యం మనసు ఇంకా బాగుంటుంది కదా, మన కోసం ఆమె ఇష్టాలను ఎందుకు వదులుకోవాలి చెప్పు అని అన్నాడు రామ్. నిజంగా రామ్ గారు ఇంతలా మారిపోయారా? నాతో ఎంత కోపంగా ఉండేవారు, ఇప్పుడు నా గురించి పట్టించుకుంటున్నారు అందరికంటే ఎక్కువగా అని అనుకుంది జానకి మనసులో. నీ భార్య నీ ఇష్టం అని అంది శారదమ్మ గారు నవ్వుతూ. జానకి, నేను 1 గంటలో వస్తాను, రెడీ అయ్యి ఉండు అని వెళ్ళిపోయాడు రామ్. జానకి హుషారుగా తల ఊపి ఐశ్వర్యాని దగ్గరకు తీసుకొని, నా చదువు మళ్ళీ కొనసాగించొచ్చు బంగారం అని అంది ఆమెను ముద్దు పెట్టుకుని. అయితే నేను స్కూల్కి, నువ్వు కాలేజ్కి వెళ్ళిపోతామా అమ్మా అని అంది ఐశ్వర్య. అవును అని అంది జానకి. తల్లి కూతుర్లు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోతుంది అని అంది శారదమ్మ గారు. పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాం కదా అత్తయ్య, ఇంకా మీకు అక్కడి విషయాలు పోటీపడి చెప్తూ మీ బుర్ర ఇంకా తింటాము మేము అని అంది జానకి నవ్వుతూ. జానకి పెళ్ళైన తర్వాత ఇప్పుడే మనస్ఫూర్తిగా నవ్వుతుంది. ఈ మధ్యనే ఆమెను అలా చూస్తూ, ఆ సంతోషం జీవితాంతం ఉండేలా చూడు దేవుడా అని మనసులోనే దండం పెట్టుకుంటుంది శారదమ్మ గారు. వంటగదిలోకి వెళ్ళి వంట అంతా పూర్తి చేసేసింది. మళ్ళీ తన గదిలోకి వచ్చి స్నానం చేసి చీర కట్టుకొని సింపుల్గా రెడీ అయి జడ వేసుకుని ఐశ్వర్యాన్ని కూడా రెడీ చేసింది, ఆమెను కూడా తీసుకువెళ్ళాలి అని. సరిగ్గా గంట తర్వాత రామ్ కార్ ఇంటి ముందు వచ్చి ఆగింది. జానకి ఇంకా ఐశ్వర్య బయటికి వచ్చారు. రెడీ అయ్యారా, రా వెళ్దాం అన్నాడు రామ్. ఇలా ఐషుని కూడా తీసుకువెళ్దాం అని అంది జానకి. నేను వస్తాను అని అంది ఐషు. సరే పదండి అని కారులో కూర్చున్నారు రామ్. శారదమ్మకి లక్ష్మమ్మకి చెప్పి ఐశ్వర్యాన్ని తీసుకుని కారులో కూర్చుంది జానకి సంతోషంగా. ముగ్గురు ఆ ఊర్లో ఉన్న కాలేజ్లోకి వెళ్ళారు. అడ్మిషన్స్ దగ్గరకు వెళ్ళి జానకి అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఏ గ్రూప్ అని అడిగాడు. జానకి వైపు తిరిగి బీకామ్ అని అంది జానకి. హో, బీకామ్ సెకండ్ ఇయర్కి అడ్మిషన్ కావాలి అని ఫారం తీసుకున్నాడు. ఇటువైపు వచ్చి దానిని అతనే స్వయంగా పూర్తి చేస్తున్నాడు. ఈలోగా అక్కడికి ప్రసాద్ వచ్చాడు. అతనిని చూసి ఆశ్చర్యపోయింది జానకి. అన్నయ్య, నువ్వేంటి ఇక్కడ అని అంది జానకి ఆనందంగా. నా చెల్లి కాలేజ్లో జాయిన్ అవుతుంటే మరి నేను లేకపోతే ఎలా అని అన్నాడు. అవును, రామ్ గారు నన్ను కాలేజ్లో జాయిన్ చేస్తున్నారు, అసలు నేను అడగకుండానే అని అంది జానకి సంతోషంగా. నాకు తెలుసు, నువ్వు హ్యాపీయే కదా అని అన్నాడు ప్రసాద్. చాలా హ్యాపీ అని అంది జానకి సంతోషంగా. అయ్యాయా మీ కబుర్లు, జానకి ఇక్కడ సైన్ చెయ్యు అని అన్నాడు రామ్ ఆమెకు అడ్మిషన్ ఫామ్ ఇస్తూ. అది తీసుకొని ఆమె సైన్ చేసి ఇచ్చింది. అక్కడ ఇచ్చేసి ఫ్రెష్ కూడా పే చేసేశాడు రామ్.
జానకి ఐశ్వర్యకి కాలేజ్ అంతా కూడా చూపించి వివరిస్తూ చెప్తుంది. గ్రౌండ్లో ఆడుకుంటారు, అది వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ అని చెప్తుంది జానకి. అమ్మా, అయితే నేను స్కూల్కి వెళ్ళను, నీతో పాటు కాలేజ్కి వస్తాను. నాకు మీ కాలేజ్ నచ్చింది, మా స్కూల్ నచ్చలేదు అని అంది ఆమె వైపు చూస్తూ గారంగా. ఓసేయ్ బుట్టదానా, ముందు స్కూల్ చదవవే, తరువాత కాలేజ్లోకి వెళ్దువు గాని అన్నాడు ప్రసాద్. ఆ మాటకి ఇద్దరూ నవ్వుకున్నారు. కాలేజీలో అమ్మాయిలు రామ్ వైపు తినేసేటట్టే చూస్తున్నారు. అసలు సూపర్ హ్యాండ్సమ్గా ఉన్న రామ్ని అందరూ మైమరిచిపోయి చూస్తున్నారు. వాళ్ళు అలా చూడటం చూసిన జానకికి కోపం వచ్చింది. అందుకే అతని పక్కగా వెళ్ళి నుంచుంది. అతని వైఫ్ అనుకుంటా, వాడికి తగినట్టే ఉంది, ఇది సూపర్గా అని అనుకొని నిరాశగా వెళ్ళిపోయారు అందరూ. అది అంతా చూసిన జానకి నవ్వుకుంది మనసులో. ఏమయ్యింది అని అన్నాడు రామ్ ఆమెను చూస్తూ. ఆహా, ఏం లేదు అని అంది జానకి. సరే, ఎల్లుండి నుంచి నీ క్లాసెస్ స్టార్ట్ అంట, పద వెళ్దాం అని అన్నాడు రామ్. అందరూ కూడా అతని వెంట వెళ్ళారు. కారులో కూర్చున్న జానకికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఒకసారి ఆమె చదువుకు ఆమెనే సంపాదించుకొని కట్టుకుంటా అంటే రామ్ కూడా అలానే ఇవ్వు అనడం, ఆమెకు ఖర్చైన ప్రతి రూపాయి ఆమె తిరిగి ఇచ్చేస్తాను అనడం, వడ్డీతో సహా ఇవ్వాలి, ఇచ్చే మరి అని రామ్ అనడం గుర్తుకు వచ్చింది. ఇప్పుడు రామ్ గారు నన్ను కాలేజీలో జాయిన్ చేసి ఫీజు కట్టారు. ఇప్పుడు అది నేను ఎలా ఇవ్వాలి? ఇస్తే ఎలా ఫీల్ అవుతారు ఏంటో, ఇవ్వకపోతే ఏమనుకుంటారో అని మనసులో తెగ ఆలోచిస్తుంది. ఏమీ అర్థం కావటం లేదు. పోనీ అన్నయ్యని సలహా అడుగుదామా అంటే వద్దు, మీ ఆయనే అంటాడు కానీ అంటూ ఆలోచించు. సరే, ముందు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బు ఇద్దాం, అప్పుడు ఏమంటారో చూద్దాం అని నిర్ణయించుకుంది. ఇంటికి వచ్చిన అందరూ కూడా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ప్రసాద్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. రామ్ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతున్నాడు. జానకి ఐశ్వర్యకి భోజనం పెట్టేసి పడుకోబెట్టింది. ఒక కవర్ తీసుకొని రామ్ రూమ్ దగ్గరకు వెళ్ళింది. రామ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. ఆమె రావడం చూసి రా అని అన్నాడు రామ్. నెమ్మదిగా లోపలికి వెళ్ళి డబ్బులు చేతిలో పెట్టుకొని అతని ముందు పెట్టింది. ఆమె చేతిలో డబ్బులు చూసి అర్థం కాక ఏంటిది అని అన్నాడు రామ్. డబ్బులు అని అంది నెమ్మదిగా. అదే అర్థమవుతుంది, దేనికి, ఎందుకిది అని అడుగుతున్నా అన్నాడు. అదే ఆ రోజు నా కాలేజ్ ఫీజు కట్టారు కదా, నా దగ్గర ప్రస్తుతానికి ఇంతే ఉంది, మీకు ఎలా అయినా తిరిగి ఇచ్చేస్తాను అని అంది జానకి. అంతే. ఆ మాటకి రామ్కి కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. కానీ దానిని కష్టంగా అణుచుకుంటూ బయటికి వెళ్ళు, ఇవి తీసుకొని అని అన్నాడు కోపంగా. అది కాదు, ఈ డబ్బులు అని అంది తడబడుతూ. ఎవడికి కావాలి నీ డబ్బు? నేను అడిగానా? అయినా నువ్వు డబ్బులు ఇస్తావు అని నిన్ను కాలేజ్లో జాయిన్ చేశానా? ఎంత పని ఫ్యాక్టరీలో ఉన్నా అన్నీ వదిలేసి నేనే స్వయంగా వచ్చి నిన్ను కాలేజ్లో జాయిన్ చేసింది నువ్వు డబ్బులు తిరిగి ఇచ్చేయడానికా అని అన్నాడు రామ్ కోపంగా అరుస్తూ. అలా కాదు, అప్పుడు మీరేగా అన్నారు, అందుకనే తెచ్చాను అని అంది భయంగా అతనిని చూస్తూ. నెమ్మదిగా చెప్పింది. ఆ మాటకి ఆమె వైపు చూసి, అంటే నువ్వు ఇంకా అవి అన్నీ మర్చిపోలేదు అన్నమాట అని అన్నాడు ఆమెను చూస్తూ. చచా, అలా కాదండి, నేను ఆ విధంగా చెప్పలేదు అంటూ ఏదో చెప్తూ ఉండగా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు కోపంగా. అది అంటూ ఆమె ఇంకా ఏదో చెప్పేలోపే పో అంటూ గట్టిగా అరిచాడు. అంతే, ఆమె బయటికి వచ్చేసింది ఒక్క అడుగులో. అమ్మో, ఎలా అరుస్తున్నాడో చూడు. ఏం చేశాను? నేను డబ్బులు ఇస్తే తప్ప? అయినా అప్పుడు అతనేగా ఇచ్చే అన్నాడు, మళ్ళీ ఇప్పుడు డాబర్మెన్లా అరుస్తున్నాడు చూడు అని అనుకుని తిట్టుకుంటూ ఆమె గదిలోకి వెళ్ళింది. ఇటువైపు రామ్ కూడా అతని కోపం చల్లారాక గదిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు.
ఇద్దరి మధ్య మళ్ళీ దూరం పెరుగుతుందా లేదా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే మీరు నా స్టోరీని లైక్ చేసేటప్పుడు అక్కడ హైప్ అనే సింబల్ కనిపిస్తుంది. ప్లీజ్ మీరు పాయింట్స్ ఇస్తే నా స్టోరీస్ మరికొందరికి షేర్ అవుతాయి. నా స్టోరీస్కి ఎవరు పాయింట్స్ ఇవ్వట్లేదు, ప్లీజ్ దయచేసి ఇవ్వండి.